ఇండియన్ రైల్వే శాఖ టికెట్ ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తాజా ఛార్జీల పెంపు జూలై 1 నుంచి అమల్లోకి వస్తోంది. ఎక్స్ప్రెస్ రైళ్లలో అన్ని తరగతులకు ఛార్జీలు పెంచారు. ఏసీ తరగతుల్లో ప్రయాణించే వారికి ఇకపై ప్రతి కిలోమీటర్కు 2 పైసలు ఎక్కువగా వసూలు చేయనున్నారు. అదేవిధంగా నాన్ ఏసీ తరగతుల్లో కిలోమీటర్కు 1 పైసా చొప్పున ఛార్జీలు పెంచనున్నారు. ఇక ఆర్డినరీ సెకండ్ క్లాస్ టికెట్ల విషయానికి వస్తే 500 కిలోమీటర్ల వరకు ఛార్జీల పెంపు వర్తించదు. కానీ 501 నుంచి 1500 కిలోమీటర్ల దూరానికి ₹5, అలాగే 1500 నుంచి 2500 కిలోమీటర్ల దూరానికి ₹10, అలాగే 2500 నుంచి 3000 కిలోమీటర్ల వరకు ₹15 చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు. ఆర్డినరీ స్లీపర్ క్లాస్ టికెట్లపై కిలోమీటర్కు 1/2 పైసా చొప్పున పెంపు అమలు చేస్తారు. మెయిల్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై కూడా కిలోమీటర్కు 1 పైసా చొప్పున ఛార్జీ పెంచారు. అన్ని రకాల రైళ్లలో ఏసీ తరగతులకు మాత్రం ఏకంగా కిలోమీటర్కు 2 పైసలు పెంపు వర్తించనుంది. ఈ ధరల పెంపు గురించి రైల్వే శాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతూ నిర్వహణ ఖర్చులు పెరగడంతో పాటు ఇతర ఆర్థిక అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.